వాస్తవానికి ఇప్పుడు అమెరికా ఉంది. అత్యధికులు వలస వాళ్ళే, మనోళ్ళే ఉన్నారు అక్కడ చాలామంది. 6% వరకు, ఇది 1% మనోళ్ళే జనాభా ఉన్నారు. అట్లాగే బ్రిటన్ చూసినా ఇట్లాగే అనేక దేశాలు, అంటే యూరప్ దేశాలు సొంత వాళ్ళకంటే ఇతర దేశాల నుండి వలస వచ్చిన వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఇస్తూ వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు వచ్చేటప్పటికి గతంలో బ్రిటన్ టోనీ బ్లెయిర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యూరోపియన్ మైగ్రెంట్స్ని ఎక్కువగా తీసుకున్నారు అన్నటువంటి విషయం బయటకు వచ్చింది. వాస్తవంగా బ్రెగ్జిట్ రెఫరెండానికి కారణం అదే అయ్యింది అన్నటువంటి విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏదైతే ఇమ్మిగ్రేషన్ చట్టాలని 2004 సంవత్సరంలో సవరించారు అప్పట్లో ఈయన, దాని ఇంపాక్ట్ వలన ఈ యూరప్ దేశాల వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి ఉద్యోగాలు సులభంగా చేసుకోవడానికి అవకాశం వచ్చింది అన్నటువంటి విషయాన్ని తాజాగా నేషనల్ ఆర్చీవ్స్ లండన్లో పేర్కొనబడినటువంటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ జాన్ ప్రెస్కాట్కి సంబంధించినటువంటి ఫారెన్ సెక్రటరీ జాక్ స్ట్రాబోత్ తయారు చేసినటువంటి ఆ రిపోర్టుని ఇప్పుడు బయట పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి సర్టెన్ టైం వరకు దాన్ని దాచుంచమంటారు, అది అయిపోయాక బయట పెడతారు. 20 ఏళ్ల తర్వాతనమాట, 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ కాగితాలు బయటపడేటప్పటికి అదంతా టోనీ బ్లెయిర్ టైంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణ వల్లనే ఇదంతా జరిగింది అన్నటువంటి విషయం బయటకు వచ్చింది.